This call is now being recorded. ఫైల్ కనిపిస్తుందమ్మా? ఎస్ సార్. మొన్న ఎల్సిఆర్ సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ చెప్తూ ఉన్నాం కదా. ఎస్ సార్. చెప్తున్నప్పుడు ఈ I maximum by √2 అనేటువంటి దాన్ని హాఫ్ పవర్ పాయింట్ అంటారని, అంటే అక్కడ పవర్ సగం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎస్ సార్. ఈ కరస్పాండింగ్గా రెండు ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఒకటేమో F1 అనేటువంటిది, ఇంకోటేమో F2 అనేటువంటిది. చూడండి, ఈ I maximum by √2 కంటే మధ్యలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పవర్ 50% కంటే ఎక్కువ ఉంటుంది. ఆ 50% కంటే ఎక్కువ పవర్ని కనుక పాస్ చేస్తే అది అలౌ చేసినట్టు. 50% కంటే తక్కువ కనుక పాస్ చేసినట్లయితే అది అలౌ చేయనట్టు. కాబట్టి F1 కంటే ఫ్రీక్వెన్సీ తక్కువ అయినట్లయితే అలౌ చేయడం లేదని, ఈ F2 కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నా కూడా దాన్ని కూడా అలౌ చేయడం లేదని మనకు అర్థం. అందువల్ల F1, F2ల మధ్య ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి కరెంటును మాత్రమే అది మ్యాక్సిమం అలౌ చేస్తుంది. ఈ రెండు ఫ్రీక్వెన్సీల మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో, తేడా ఏదైతే ఉందో దానిని బ్యాండ్ విడ్త్ అని అంటారు. బ్యాండ్ విడ్త్ BW అనుకున్నట్టయితే BW = F2 - F1. F1ని లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేదా దిగువ కట్ ఆఫ్ పౌనఃపున్యము అని, అట్నే F2 అనేటువంటి దాన్ని అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేదా ఎగువ కట్ ఆఫ్ పౌనఃపున్యం అని అంటారు. తర్వాత ఈ మధ్యలో గరిష్ట కరెంటు లేదా మ్యాక్సిమం కరెంట్ ఎక్కడ వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీని మనం రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అని, దానిని మనం F0 చేత రిప్రజెంట్ చేస్తాం. తర్వాత రెజొనెన్స్ దగ్గర మనకు వచ్చేటువంటి ఇంపిడెన్స్ వాల్యూ ఎంతకు సమానం అవుతుందంటే Rకి సమానం అవుతుంది. ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటివే, అందుకని అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? ఓకే సార్. తర్వాత F1, F2ల మధ్య ఉండేటువంటి ఫ్రీక్వెన్సీస్కి సంబంధించినటువంటి కరెంటుని అది మ్యాక్సిమం పోనిస్తుంది. కాబట్టి దీనిని యాక్సెప్టార్ సర్క్యూటు లేదా స్వీకార వలయము. స్వీకార వలయము అంటే ఏమిటి? స్వీకరిస్తుంది. దేన్ని స్వీకరిస్తుంది? F1కి F2కి మధ్య ఉండేటువంటి పౌనఃపున్యం కలిగినటువంటి కరెంటుని తనలో గుండా బాగా పోనిస్తుంది. అందుకని దీన్ని యాక్సెప్టార్ సర్క్యూట్ అని కానీ లేదా స్వీకార వలయము అని కానీ అంటారు. తర్వాత ఈ LCR సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ అనేటువంటిది వోల్టేజ్ని యాంప్లిఫై చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అందువల్ల ఇది వోల్టేజ్ యాంప్లిఫైయర్ లేదా వోల్టేజ్ ఆవర్ధకంగా ఇది పనిచేస్తుంటుంది. ఓకేనా ఏమా? ఓకే సార్. కాబట్టి ఇదేమో వోల్టేజ్ యాంప్లిఫైర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటిదేమో కరెంట్ యాంప్లిఫైర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటిది అంటే LCR ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ అన్నమాట. తర్వాత LCR సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ అయిపోయిన తర్వాత మనకి వచ్చేటువంటిది క్వాలిటీ ఫ్యాక్టర్ లేదా క్యూ ఫ్యాక్టర్. క్యూ ఫ్యాక్టర్ని తెలుగులో క్యూ భాజకము అని కానీ లేదా గుణభాజకము అని కానీ అంటారు. దీన్ని డైరెక్ట్గా ఇంకా నిర్వచనం అంటూ సెపరేట్గా ఏం లేదు, కానీ దీన్ని సెపరేట్గా ఒక ఈక్వేషన్తో చూపిస్తాం. క్వాలిటీ ఫ్యాక్టరు లేదా క్యూ ఫ్యాక్టర్ Q = 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్. అంటే LCR సర్క్యూట్లో మనం మొత్తం ఎంత ఎనర్జీని స్టోర్ చేస్తున్నాం అంటే నిల్వ చేస్తున్నాము, బై ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్. ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్ అంటే ఒక సైకిల్లో అంటే క్యాపిటల్ T కాలంలో
ఎంత ఎనర్జీ వృధా అవుతుంది. ఎనర్జీ డిసిపేటెడ్ అంటే ఎనర్జీ లాస్ అన్నమాట. ఎనర్జీ లాస్ పర్ సైకిల్. కాబట్టి క్యూని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ 2π times to the ratio of energy stored to the energy dissipated per cycle. అవునా? కాబట్టి 2π రెట్లు. దేనికి 2π రెట్లు? నిల్వ ఉన్నటువంటి శక్తికి తర్వాత ఒక డోలనములో వృధా అయ్యేటువంటి శక్తికి ఈ రెండిటికి నిష్పత్తి తీసుకున్నట్లయితే ఆ నిష్పత్తికి ఎన్ని రెట్లు? 2π రెట్లు క్యూ అనేటువంటిది గుణభాజకం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ పర్ సైకిల్ అంటే చూడండి, ఎనర్జీని మనం ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి, గుర్తున్నదా? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం రాసుకోవచ్చా? Yes, sir. అంతేనా? పవర్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీనా? W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T అని చెప్పుకున్నామా? ఏమా? Yes, sir. పని ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము, లేదా పవర్ ఈజ్ ఈక్వల్ టు W/T చెప్పుకున్నామా లేదా? Yes, sir. P ఈజ్ ఈక్వల్ టు W/T ఆర్ W ఈజ్ ఈక్వల్ టు P. W అనేటువంటిది పని అయినా కావచ్చు, లేదా ఆ పని చేసినప్పుడు జనించేటువంటి ఎనర్జీ అయినా కావచ్చు. అప్పుడు ఎనర్జీ కూడా పవర్ ఇంటూ టైమ్గా రాసుకుంటాను. చూడండి, ఇక్కడ 2πకి 2π రాశాను, ఎనర్జీ స్టోర్డ్కి ఎనర్జీ స్టోర్డ్ రాస్తున్నాను. ఇదిగో ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్ అనేటువంటి దాన్ని చూడండి, పవర్ లాసు ఇంటూ టైం. టైం అంటే ఇక్కడ ఏమిటంటే పీరియడ్ అనమాట. సైకిల్ అంటే పీరియడ్ కదా, అంటే ఒక డోలనం చేసేటువంటి కాలం అంటే డోలనావర్తన కాలం అనే కదా. డోలనావర్తన కాలాన్నేమో క్యాపిటల్ T చేత రిప్రజెంట్ చేస్తారు, మామూలుగా ఉండేటువంటి టైంనేమో స్మాల్ t చేత రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ t అనేటువంటిది ఏ టైం అయినా కావచ్చు. ఏ టైం అయినా కావచ్చు అంటే 1 సెకండ్ తర్వాత ఎనర్జీ కావాలనుకో 1 సెకండ్ వేసుకుంటాం, 2 సెకండ్లకు కావాలనుకున్నాం T2 అని వేసుకుంటాం. కానీ క్యాపిటల్ T మాత్రం ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. ఇది డోలనావర్తన కాలం అన్నమాట. కాబట్టి నేను ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్ అనేటువంటి దాన్ని ఎట్లా రాస్తున్నానంటే పవర్ లాస్ ఆర్ పవర్ డిసిపేటెడ్ ఇంటూ టైం. టైం ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్ అంటే క్యాపిటల్ T అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ టీని తీసుకొచ్చి 2π కింద రాస్తాను. అప్పుడు క్యూ ఏమైపోయింది? 2π/T ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై పవర్ లాస్. 1/T ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు చెప్పండి ఏమ్మా? 1/T ఈజ్ ఈక్వల్ టు F అని కానీ లేదా N అని కానీ చెప్తాం, ఫ్రీక్వెన్సీ. ఓకేనా? వినపడుతుందా నేను చెప్పేది? నువ్వు వాయిస్ కొంచెం పెంచుకో, నాకు వినిపించట్లేదు అందు గురించి. సో 1/T ఈజ్ ఈక్వల్ టు F. ఇక్కడ 1/Tకి బదులుగా F కనుక రాసుకున్నట్లయితే అప్పుడు 2πF అవుతుందిగా, అవునా? 2πF అంటే మనకేం తెలుసు? ఒమేగా అని తెలుసా? కాబట్టి ఒమేగా ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై పవర్ లాస్. ఓకేనా? ఎనర్జీ స్టోర్డ్ బై పవర్ లాస్. జనరల్గా మనం ఎల్సిఆర్ సర్క్యూట్లో పవర్ లాస్ అనేటువంటిది దేంట్లో జరుగుతుంది, ఎనర్జీ స్టోర్డ్ అనేటువంటిది దేంట్లో జరుగుతుంది? ఐడియా ఉందా ఏమ్మా? ఎవరొక చెప్పండి. ఎనర్జీ ఏవి స్టోర్ చేసుకుంటాయి? 3 స్టోర్ చేసుకుంటాయి కదా, LCR. కానీ R ఏ రూపంలోకి మార్చుకుంటుంది? రెసిస్టెన్స్ హీట్ రూపంలోకి మార్చుకుంటుంది. ఆ హీట్ ని ఎవరు తీసుకుంటారు? సరౌండింగ్స్ తీసుకుంటాయి. ఓకేనా? కాబట్టి రెసిస్టెన్స్ కి ద్వారా వెళ్ళినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంతా కూడా హీట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ హీట్ గా కన్వర్ట్ అయిపోయినటువంటి ఎనర్జీ అంతా కూడా లాస్ అయిపోతుంది.
అంటే దట్ ఈస్ గివెన్ అవే టు ది సరౌండింగ్స్. ఓకేనా? ఓకే సార్. ఇక ఎనర్జీ స్టోర్ చేసుకున్నది అట్లే ఎవరు ఉంచుకుంటారంటే ఇండక్టర్ అయినా ఉంచుకోవచ్చు, లేదా కెపాసిటర్ అయినా ఉంచుకోవచ్చు. కాబట్టి ఎనర్జీ స్టోర్డ్కి ఇండక్టర్కైనా వేసుకుంటాను, లేదా కెపాసిటర్కైనా వేసుకుంటాను. ఫస్ట్ దేనికి వేస్తానంటే ఇండక్టర్లో ఎనర్జీ నిలవ ఉంటుందని, తర్వాత రెసిస్టెన్స్ అనేటువంటిది ఎనర్జీని లాస్ చేస్తుందని లేదా పవర్ని లాస్ చేస్తుందని అనుకుంటాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ క్యూ ఫ్యాక్టర్ లేదా క్వాలిటీ ఫ్యాక్టర్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి జనరల్గా 0 దగ్గర నుంచి వాల్యూ పెరుగుతూ వెళ్తుంటున్నాము. క్యూ వాల్యూ కనుక ఇఫ్ దట్ క్యూ వాల్యూ ఈజ్ లెస్ దాన్ హాఫ్, చూడండి హాఫ్ కంటే కనుక తక్కువ ఉన్నట్లయితే అర్థం ఏమిటంటే పవర్ ఎక్కువ లాస్ అవుతుంది. ఇప్పుడు ఏసీ ఏ రూపంలో ఉంటుంది చెప్పండి ఏమా? ఏసీ తీసుకున్నట్లయితే అది వేవ్ షేపా కాదా? సైన్ వేవా కాదా? ఎస్ సార్. కాబట్టి సైన్ వేవ్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు క్యూ వాల్యూ కనుక హాఫ్ కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే అర్థం ఏమిటో తెలుసా? డినామినేటర్ ఎక్కువ అని అర్థం. అంటే పవర్ లాస్ ఎక్కువ అవుతుందని. పవర్ కనుక ఎక్కువ లాస్ అయినట్లయితే ఏమవుతుందో తెలుసా? వేవ్ డ్యాంపింగ్ జరుగుతుంది. అవమందనము అంటారు కదా తెలుగులో. డ్యాంపింగ్ అంటే ఏంటి చెప్పండి? టైంతో పాటు దాని యాంప్లిట్యూడ్ తగ్గిపోతూ ఉంటుంది, అవునా కదా? కాబట్టి క్యూ వాల్యూ కనుక హాఫ్ కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే అప్పుడు పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది. పవర్ లాస్ ఎక్కువ ఉన్నట్లయితే పోను వేవ్ ఏమైపోతుంది? డ్యాంపింగ్ అనేటువంటిది బాగా జరుగుతుంది. కాబట్టి డ్యాంపింగ్ ఈజ్ మోర్. అవునా? అందువల్ల సర్క్యూట్ ఆసిలేటరీ సర్క్యూట్ కాదు. ఆసిలేటరీ సర్క్యూట్ అంటే ఏమవుతుండాలి? ఆసిలేట్ అంటే వేవ్ జనరేట్ అవుతూ ఉండు, చాలా దూరం వరకు అది వేవ్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఎనర్జీ లాస్ ఎక్కువగా ఉండేటప్పటికి డ్యాంపింగ్ ఎక్కువ ఉంటుంది. డ్యాంపింగ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అది నాన్ ఆసిలేటరీ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ అనేటువంటిది నాన్ ఆసిలేటరీ ఎప్పుడవుతుందంటే ఇఫ్ క్యూ వాల్యూ ఈజ్ లెస్ దాన్ హాఫ్. ఓకేనా? ఇప్పుడు క్యూ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ హాఫ్ అయినట్లయితే అప్పుడు క్యూ వాల్యూ ఎక్కువని కదా, ఎక్కువైంది కాబట్టి పవర్ లాస్ ఏం కావాలి? తక్కువ ఉంటుంది. కాబట్టి పవర్ లాస్ కనుక తక్కువ ఉన్నట్లయితే అప్పుడు డ్యాంపింగ్ కూడా ఎట్లా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. డ్యాంపింగ్ అనేటువంటిది తక్కువగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇది ఒక ఆసిలేటరీ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తుంది. సో ఇఫ్ క్యూ ఈజ్ లెస్ దాన్ 1 దెన్ ద సర్క్యూట్ విల్ యాక్ట్ యాజ్ ఏ నాన్ ఆసిలేటరీ. ఇఫ్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ హాఫ్ దెన్ ద సర్క్యూట్ విల్ యాక్ట్ యాజ్ ఆసిలేటరీ సర్క్యూట్. ఇప్పుడు అది ఇది రెండు కాలేదనుకోండి, అంటే అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు. ఎంతకంటే? హాఫ్ కంటే. అంటే అర్థం ఏమిటి? క్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. అట్లా కనుక అయినట్లయితే అప్పుడు సర్క్యూట్ని ఏమంటామంటే క్రిటికల్లీ డ్యాంప్డ్, సందిగ్ధంగా అవమందనం జరిగింది. అంటే అది నాన్ ఆసిలేటరీ అంటానికి లేదు, ఆసిలేటరీ అంటానికి లేదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు క్యూకి మనం ఎన్ని కండిషన్లు చెప్పుకున్నాము? లెస్ దాన్ 1 హాఫ్ ఒకటి, గ్రేటర్ దాన్ హాఫ్ ఒకటి, ఈక్వల్ టు హాఫ్ ఒకటి. ఓకేనా? తర్వాత ఇదే ఈక్వేషన్ తీసుకోండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై పవర్ లాస్. ఇదే తీసుకున్నట్లయితే నేను ఫస్ట్ ఏం తీసుకుంటానని చెప్పాను, గుర్తున్నదా? స్టోర్ చేసుకునేటువంటిది ఏంటి అన్నాను ఏమా? ఏది స్టోర్ చేసుకుంటుంది అనుకుంటున్నాను? ఎవరు మాట్లాడటం లేదు. ఇండక్టర్ స్టోర్ చేసుకుంది అనుకోండి ఎనర్జీ. ఇండక్టర్లో గుండా కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే అది మ్యాగ్నెటిక్ ఎనర్జీ అవుతుందని చెప్పామా?
ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ హాఫ్ ఎల్ ఐ నాట్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ గుర్తేనా మీకు? ముందు చాప్టర్లో వచ్చింది. కాబట్టి ఇండక్టర్లో గుండా కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే దాంట్లో నిల్వ ఉండేటువంటి ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీకి వచ్చేటప్పటికి హాఫ్ ఇంటూ ఎల్ అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్, అవునా? ఐ నాట్ అనేటువంటిది పీక్ కరెంట్, హాఫ్ ఎల్ ఐ నాట్ స్క్వేర్. తర్వాత పవర్ లాస్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అనే విషయానికి వచ్చేసేటప్పటికి పవర్ లాస్ దేంట్లో జరుగుతుందంటే రెసిస్టర్లో జరుగుతుంది. కాబట్టి రెసిస్టర్లో జరిగేటువంటి పవర్ లాస్కి మనం ఈక్వేషన్ చెప్పాను మీకు. పవర్ P = V × I అని, లేదా V²/R అని, లేదా I²R అని. ఇక్కడ I² అనేటువంటిది పీక్ కాదు, ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకోవాలి. అంటే పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గుతుంది కదా, వీటన్నిటికీ స్క్వేర్లు కట్టి వాటికి యావరేజ్ తీసుకున్నట్లయితే దానికి రూట్ కట్టినట్లయితే దాన్ని ఆర్ఎంఎస్, రూట్ మీన్ స్క్వేర్ కరెంట్ అంటారు. కాబట్టి ఐఆర్ఎంఎస్ అనేటువంటిది ఏంటంటే ఆర్ఎంఎస్ కరెంటు, దానికి వర్గం తీసుకుంటే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్. ఇది కానీ ఇక్కడ ఒక రిలేషన్ ఏమున్నదంటే ఐఆర్ఎంఎస్ = I0/√2 అనేటువంటి ఒక ఈక్వేషన్ ఉంది. ఇది యాక్చువల్గా పాతకాలంలో మీకు సిలబస్లో ఉండేది, డెరివేషన్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి డైరెక్ట్గా ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఐఆర్ఎంఎస్ = I0/√2. అదిగో ఇక్కడ రాస్తున్నాను. ఐఆర్ఎంఎస్ బదులుగా I0/√2² ఇంటూ ఆర్ అట్లా రాసినట్లయితే న్యూమరేటర్లో ఏమున్నది? హాఫ్ ఎల్ I0² బై హాఫ్, ఇదిగో I0² అంటే హాఫ్ అంటే 1/√2ని స్క్వేర్ చేస్తున్నట్లయితే హాఫ్ వచ్చిందనమాట. I0² ఇంటూ ఆర్. అవునా? హాఫ్కి పైన కింద క్యాన్సిల్ అయిపోయింది. అట్లనే I0²కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా పైన ఎల్ మిగిలింది, కింద ఆర్ మిగిలింది. ఇక్కడ ఏమొచ్చింది? ఒమేగా వచ్చింది. కాబట్టి ωL/R అనేటువంటిది దేనికి సమానం అయిపోయింది? క్వాలిటీ ఫ్యాక్టర్ లేదా క్యూ ఫ్యాక్టర్, క్యూ భాజకము అనేటువంటి దానికి సమానం అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఈ ωL/R అనేది ఇంతకుముందు ఎక్కడ వచ్చింది గుర్తున్నదా మీకు? tan⁵ చేసినప్పుడు వచ్చింది. ఓకేనా? ఓకే సార్. ఓకేనా కదా? ఓకే సార్. ఆర్ఎల్ సర్క్యూట్లో tan⁵ = ωL/R అని, లేదా XL/R అని. ఓకేనా? తర్వాత కాబట్టి Q = ωL/R. రెజనెన్స్ దగ్గర ωL ఎంతకు సమానం అవుతుందని చెప్పుకున్నాం, గుర్తున్నదా? ఎల్సిఆర్ సిరీస్లో ఏమ్మా? XL - XC = 0, or XL = XC, or ωL = 1/ωc అనేది ఒకటి చెప్పుకున్నాం కదా. ఓకేనా? మీరు కావాలంటే ఒకసారి పైన ఈక్వేషన్ చూద్దరు కానీ ఎల్సిఆర్ సిరీస్లో కనుక చూసినట్లయితే ఇదిగో చూడండి. XL - XC = ωL - 1/ωc = 0, or ωL = 1/ωc అని కూడా చెప్పుకున్నాం కదా. అప్పుడే రెజొనెన్స్ వస్తుంది. కాబట్టి ωLకి బదులుగా ఏం రాసుకోవచ్చు? 1/ωc కూడా రాసుకోవచ్చు కదా. ఏమ్మా? కాబట్టి రెజొనెన్స్ దగ్గర ωL = 1/ωc అయిపోయింది. కాబట్టి ఈ ωL స్థానంలో 1/ωc రాసేసామనుకో, అప్పుడు 1/ωcR అనేటువంటిది కూడా వస్తుందిగా. కాబట్టి క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక తీసుకున్నట్లయితే క్వాలిటీ ఫ్యాక్టర్ Q = ωL/R అని రాసుకోవచ్చు, లేదా 1/ωcR అనేటువంటిది కూడా రాసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇదే క్వాలిటీ ఫ్యాక్టరు మళ్ళీ దేనికి సమానం అవుతుందంటే ఇదిగో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీకి బ్యాండ్ విడ్త్కి ఉండేటువంటి రేషియో కూడా సమానం అవుతుంది. అంటే దాని మ్యాథమెటికల్ పార్ట్ మన దగ్గర లేదు కానీ
అవునా, దానికి సమానం అవుతుంది. యాక్చువల్గా ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇది చేస్తాం, క్వాలిటీ ఫ్యాక్టర్ని మనం కనిపెడతాం అనమాట. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు F0/F2 మైనస్ F1. కాబట్టి అనునాద పౌనఃపున్యానికి తర్వాత పట్టిక వెడల్పుకి రెండింటికి ఉండేటువంటి నిష్పత్తిని కూడా గుణభాజకము అని అంటారు. ఓకేనా? అర్థమవుతున్నట్లేనా? ఎస్ సార్. ఎవరన్నా కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకళ్ళు పెట్టుకోవచ్చు కదా సౌండ్. ఈ వాయిస్ నాకు వినపడట్లేదమ్మా, అందువల్ల నేను మళ్ళీ అడుగుతున్నా. నాది మెల్లగా వస్తుందా సార్, లేకపోతే ఏంటి టెక్నికల్ ప్రాబ్లం అంటారా సార్? ఏదో మరి నాకు సౌండ్ తక్కువ వినిపిస్తుంది. ఓకే సార్. హెడ్ ఫోన్స్ ఉన్నాయా? లేదు సార్, నార్మల్ గానే మాట్లాడుతున్నాను సార్. ఓకే ఓకే ఓకే, ఇంతవరకు అర్థమైనట్లే కదా? ఎస్ సార్. ఇప్పుడు ఎల్సిఆర్ సిరీస్ కాకుండా ఎల్సిఆర్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్, ఎల్సిఆర్ సమాంతర అనునాద వలయము, ఎల్సిఆర్ సమాంతర అనునాద వలయం. ఇక్కడ యాక్చువల్గా రెజొనెన్స్ అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం చెప్పండి? మ్యాక్సిమం కరెంట్ వచ్చేటువంటి పొజిషన్ కదా మనం రెజొనెన్స్ అంటున్నాం, అవునా కదా? కానీ ఎల్సిఆర్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్లో ఇక్కడ కరెంట్ మినిమం అవుతుంది. ఓకేనా? కరెంట్ ఏమవుతుంది? మినిమం అయిపోతుంది. తర్వాత ఈ ఎల్సిఆర్ ఈ మూడిట్లో రెండింటిని సిరీస్లో పెట్టేసి ఒకదాన్ని ప్యారలల్గా పెడతాం. ఇదిగో ఇక్కడ చూడండి, R రెసిస్టెన్సు, L ఇండక్టెన్స్, ఈ రెండింటిని ఏం చేసాం ఇక్కడ సిరీస్లో పెట్టామా లేదా? సిరీస్లో పెట్టేసి ఈ సిరీస్ కాంబినేషన్కి ప్యారలల్గా ఏం పెట్టాం? కండెన్సర్ని పెట్టాం. ఇది మొత్తం ఏమవుతుంది? ఎల్సిఆర్ ప్యారలల్. అంటే మూడు ప్యారలల్గా లేవు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. R L రెండేమో సిరీస్లో ఉన్నాయి. ఆ సిరీస్ కాంబినేషన్కి ప్యారలల్గా ఏమున్నది? కండెన్సర్ C అనేటువంటిది ఉన్నది. ఈ కాంబినేషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఏసీ సోర్స్కి కలుపుతాం. ఇదిగో కనపడుతుంది కదా, ఈ అంచుని తీసుకొచ్చేసి ఒక టెర్మినల్కి, అలానే రెండవ అంచుని తీసుకొచ్చేసి ఏసీ సోర్స్ యొక్క రెండవ టెర్మినల్కి కలిపేస్తాం. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి R L ఈ రెండింటిని కూడా శ్రేణిలో కలుపుతాము. ఆ శ్రేణి సంధానికరణానికి సమాంతరంగా ఏం కలుపుతాము? కండెన్సర్ని కలుపుతాము. ఈ మొత్తం వలయం తీసుకొని ఒక కొనను తీసుకొచ్చి ఒక ఏసీ జనకానికి, రెండవ కొనను తీసుకొచ్చి ఏసీ జనకం యొక్క రెండవ కొనకి కలుపుతాం. ఇప్పుడు చూడండి, ఈ ఏసీ జనకము I అనే కరెంటుని ఇచ్చింది. ఓకేనా? I అనే కరెంట్ ఇస్తే ఇదిగో చూడండి, ఈ జంక్షన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత I అనేటువంటి కరెంట్ వెళ్ళిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పండి? రెండు ఉన్నాయి. ఒకటేమో R L సిరీస్ ఉండేటువంటిది. అంటే చూడండి, I1 అనేటువంటి కరెంటు ఈ పార్ట్లో గుండా వెళుతుంది. తర్వాత I2 అనేటువంటి కరెంటు ఈ పార్ట్లో గుండా వెళుతుంది. ఒప్పుకుంటారా? అంటే అర్థం ఏమిటి? I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2, అంతే కదా? I అనేటువంటిది రెండు ముక్కలైపోయి ఒక ముక్కేమో RL దాంట్లో గుండా వెళుతుంది, ఇంకొక I2 అనేటువంటి పార్ట్ ఏమో Cలో గుండా వెళుతుంది. తర్వాత ఇప్పుడు ఈ R L ఈ రెండిటి యొక్క కాంబినేషన్ తీసుకున్నట్లయితే దానికి ఇంపిడెన్స్ ఉంటుందా ఉండదా? ఆ ఇంపిడెన్స్ ని Z1 అనుకుంటాను. కింద దానికి రియాక్టెన్స్ ఉంటుంది, దానిని కూడా ఇంపిడెన్స్ అని అంటాను, అదేమో Z2. కాబట్టి ఇదిగో చూడండి, ఈ పార్ట్లో గుండా వెళ్ళేటువంటి దానికి ఇంపిడెన్స్ Z1 అని, ఈ పార్ట్లో గుండా వెళ్ళేటువంటి దానికి ఇంపిడెన్స్ Z2 అని అనుకుందాం. చూడండి, ఈ ఫస్ట్ పార్ట్లో గుండా వెళ్ళేటువంటి Z1 వాల్యూ తీసుకున్నట్లయితే అది రెండిటి యొక్క కాంబినేషన్, R ప్లస్ XL. XL అంటే
ఎక్స్ఎల్ ఏ డైరెక్షన్లో ఉంటుందని చెప్పుకున్నాము, వై డైరెక్షన్లో ఉంటుంది కదా, అవునా కదా? ఎస్ సార్. వై డైరెక్షన్లో ఉన్నప్పుడు జే చేత మల్టిప్లై చేయాలన్నా పర్లేదా? చేయాలి సార్. కాబట్టి ఇది Z1 = R + J ωL అనొచ్చా? ఎస్ సార్. తర్వాత Z2 కనుక తీసుకున్నట్లయితే 1/jωc, 1/ωc ఇంటూ 1/j. 1/j అంటే ఏమిటి అర్థం? -j అనే కదా అర్థం, అంతకుముందు పైకి చెప్పుకున్నాం మనం, ఓకేనా? ఎస్ సార్. అది y డాష్ దిశలో ఉంటుందిగా, కాబట్టి y డాష్ దిశలో ఉండేటువంటి 1/ωcకి 1/jωc అని చెప్పి రాద్దాం. ఇప్పుడు ఈ Z1 Z2 ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయి చెప్పండి? ప్యారలల్ గా ఉన్నాయి. ఇట్లా ప్యారలల్ గా ఉన్నప్పుడు R1 R2 రెండు ప్యారలల్ గా ఉంటే R వాల్యూ కనిపెట్టడానికి ఏం సూత్రం వేస్తాం చెప్పండి? ఏమా 1/R = 1/R1 + 1/R2 అని వేస్తామా లేదా? అట్లనే ఇదిగో చూడండి, రిజల్టెంట్ ఇంపిడెన్స్ Z అనుకున్నట్లయితే అప్పుడు 1/Z = 1/Z1 + 1/Z2 అట్లా రాసుకున్నాం. అంటే 1/R = 1/R1 + 1/R2 అనేటువంటిది జనరల్గా మనం రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఎట్లయితే వాడతామో అట్లనే ఇక్కడ రెసిస్టెన్సులు, తర్వాత ఇండక్టర్లు, కెపాసిటర్లు అన్నీ ఉన్నప్పుడు ఆర్కు బదులుగా ఏమొచ్చింది? Z అనేటువంటిది వచ్చింది. అప్పుడు ఆ ప్యారలల్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే 1/Z = 1/Z1 + 1/Z2. Z1 మనం పైన రాసుకున్నాం ఎంత? R + jωL. ఇది రాశాను 1/Z1 = R + jωL. అలానే 1/Z2 తీసుకున్నట్లయితే Z2 = 1/jωc. కాబట్టి 1/jωc. అప్పుడు jωcని ఎక్కడ తీసుకెళ్ళచ్చు? న్యూమరేటర్కి తీసుకెళ్ళొచ్చుగా ఏమ్మా? కాబట్టి 1/Z = 1/R + jωL + jωc. ఇప్పుడు మీరు చూడండి, దీంట్లో J అనేటువంటిది ఉన్నది, అంటే ఫస్ట్ దాంట్లో J అనే పార్ట్ ఉన్నది, రెండవ దాంట్లో కూడా J అనే పార్ట్ ఉన్నది. రెండు కూడా J అనే పార్ట్ కనుక ఉన్నట్లయితే అది రియల్ అవుతుందా, ఇమాజినరీ అవుతుందా? ఏమా J అనేటువంటి దాంతో కలిసి ఉన్నట్లయితే అది రియల్ అవుతుందా, ఇమాజినరీ అవుతుందా? ఇమాజినరీ సార్. ఇమాజినరీ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే రియల్కి రియల్, ఇమాజినరీకి ఇమాజినరీని విడగొట్టాలనుకుంటున్నాను. అందుకని చూడండి, ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ ఉన్నది కదా, దాని న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా R - jωL చేత మల్టిప్లై చేసి మళ్ళీ R - jωL చేతనే ఏం చేస్తున్నాను? డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. పైన ఇప్పుడు R - jωL వచ్చింది. కింద ఇది చూడండి, A + B × A - B లాగా ఉన్నది కదా. A + B - A - B లాగా ఉన్నట్లయితే ఇది A² - B² అవుతుందా కదా? అంటే R² - J² ω²L². J² = -1 అవుతుంది కాబట్టి -1 × ప్లస్ అయిపోయింది. అందువల్ల ఇది R² + ω²L² అనేటువంటిది వచ్చింది. ఇక్కడేమో jωc అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు రియల్ని ఇమాజినరీ రెండింటిని కూడా సెపరేట్ చేస్తున్నాను. సెపరేట్ చేస్తే చూడండి, ఇక్కడేమొచ్చింది? R/R² + ω²L² అనేటువంటిది ఏమో రియల్ పార్ట్. తర్వాత -jωL/R² + ω²L² అనేటువంటిది, దాని ప్రక్కనే మళ్ళీ ఏమొచ్చింది? jωc అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇమాజినరీ పార్ట్లు రెండు వచ్చేసినాయి, రియల్ పార్ట్ ఒకటి వచ్చింది. ఈ రెండు ఇమాజినరీ పార్ట్లను కలిపి రాసేస్తాను. jωని నేను కామన్గా తీసేసినట్లయితే, jω తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది? C మిగిలింది. ఇక్కడ jω తీసేస్తే L/- L/R² + ω²L² అనేటువంటి మిగిలింది. కాబట్టి
రియల్ పార్ట్ ఏమైపోయిందంటే r/r² ప్లస్ ఒమేగా² l² వచ్చింది. ఇమాజినరీ పార్ట్లోకి వచ్చేటప్పటికి జేబోను ఒమేగా ఇంటూ సి మైనస్ l/r² ప్లస్ ఒమేగా² l² అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనండి. దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ యాక్చువల్గా రెజనెన్స్ దగ్గర కరెంట్ ఎట్లా ఉంటుందని చెప్పుకున్నాం ఇంతకుముందు ఎల్సిఆర్ సిరీస్లో చెప్పుకునేటప్పుడు మ్యాక్సిమం ఉంటుందని చెప్పుకున్నాం కదా. కానీ దీంట్లో ఆ రెజనెన్స్ అనకూడదు, యాక్చువల్గా అది యాంటీ రెజనెన్స్. ఓకేనా? ఏ రెజనెన్సు? యాంటీ రెజనెన్స్. యాంటీ రెజనెన్స్ అంటే రెజనెన్స్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటిది. అంటే మ్యాక్సిమం కరెంట్ రావాల్సిన చోట ఇక్కడ ఏమొస్తుంది? మినిమం కరెంట్ వస్తుంది. కరెంట్ మినిమం రావాలంటే జెడ్ వాల్యూ ఏం కావాలి చెప్పండి? మ్యాక్సిమం రావాలా? కరెంట్ మినిమం కావాలంటే జెడ్ వాల్యూ మ్యాక్సిమం. 1/z వాల్యూ మినిమం కావాలన్నా పర్లేదా? కాబట్టి 1/z వాల్యూ మినిమం కావాలంటే చూడండి, ఈ ఫస్ట్ పార్ట్ ఎట్లాగూ అట్లానే ఉంటుంది, దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ ఇదిగో ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసేటప్పటికి ఈ సెకండ్ పార్ట్ మొత్తం కూడా కనుక 0 అయిపోయినట్లయితే 1/z అనేటువంటిది ఏమవుతుంది? మినిమం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కరెంట్ వాల్యూ ఏమవుతుంది? యాంటీ రెజనెన్స్ దగ్గర మినిమం అవుతుంది. అందువల్ల అక్కడ జెడ్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. జెడ్ వాల్యూ మ్యాక్సిమం అయితే 1/z వాల్యూ మినిమం అవుతుంది. 1/z వాల్యూ కనుక మినిమం అయినట్లయితే అప్పుడు ఈ ఇమాజినరీ పార్ట్ మొత్తం అంతా దేనికి సమానం కావాలి? 0కి సమానం కావాలి. అదిగో ఇమాజినరీ పార్ట్ మొత్తాన్ని నేను చూడండి, j⍵c మైనస్ l/r² ప్లస్ ఒమేగా² l² = 0. ఇప్పుడు j⍵ ఎట్లా 0 కాదు కాబట్టి ఈ బ్రాకెట్లో ఉండేటువంటి 0 అంటే c మైనస్ l/r² ప్లస్ ఒమేగా² l². దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు సిని ఇటువైపు నుంచి మిగిలిన పార్ట్ నేను ఇటువైపుకి తీసుకొస్తున్నాను. తర్వాత చూడండి, ఈ ఆర్హెచ్ఎస్లో ఉండేటువంటి డినామినేటర్ని ఇటువైపుకి తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి సిని ఇటు తీసుకొచ్చాను. అప్పుడు r² ప్లస్ ఒమేగా² l² = l/c అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ ఇమాజినరీ పార్ట్ దీనికి సమానం అవుతుందని 0కి సమానం అయిపోతుంది. ఇప్పుడు ఒమేగా² l² లెఫ్ట్ సైడ్లో ఉంచేసి r²ని ఇటువైపు తీసుకొస్తాను. r²ని ఇటు తీసుకొస్తే ఇటువైపు ప్లస్ r² ఉన్నది కాబట్టి ఇటువైపుకి వచ్చేటప్పటికి -r². తర్వాత l²ని కూడా ఇటు తీసుకురండి. ఇప్పుడు ఒమేగా² l² అనేటువంటిది దిస్ ఈజ్ ఈక్వల్ టు l/c మైనస్ r² అని ఉన్నదే, దీన్ని ఈక్వేషన్ 2 అని కూడా అనుకోండి. ఈ ఈక్వేషన్ 2 అనేటువంటిది నాకు మళ్ళీ నేను తర్వాత ఉపయోగించుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఒమేగా² ఇట్టించుకున్నట్లయితే ఆ l² ఇటు వచ్చేటప్పటికి బై అవుతుందిగా. కాబట్టి చూడండి, l/l²c² అలానే -r²/l², అంటే l² చేత ఇటువైపు డివైడ్ చేసాం. l/l²c మైనస్ r²/l². అప్పుడు ఏం మిగిలింది? ఇటువైపు ఒమేగా² అనేటువంటిది మిగిలింది. ఇప్పుడు ఒమేగా కనుక కావాలనుకున్నట్లయితే రెండు వైపులా ఏం చేయాలి? రూట్ చేయాలి. కాబట్టి ఒమేగా = చూడండి, పైన ఉన్న ఒక ఎల్కి కిందకు ఒక ఎల్కి కింద క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది? 1/lc మిగులుతుంది. -r²/l² మిగిలింది. కాబట్టి ఒమేగా =√1/lc మైనస్ r²/l². కానీ ఒమేగా =2πf. రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉండేటువంటి ఫ్రీక్వెన్సీని f మనం ఏమనుకునేవాళ్ళం? f0 అనుకునేవాళ్ళం. కాబట్టి ఒమేగా =2πf0. దిస్ ఈజ్ ఈక్వల్ టు √1/lc మైనస్ r²/l². అప్పుడు f0 కనుక కావాలనుకున్నట్లయితే ఈ 2πని ఇటు తీసుకొచ్చినట్లయితే 1/2π. ఓకేనా? ఇదిగో చూడండి, 1/2π √1/lc మైనస్ r²/l².
ఎల్ స్క్వేర్. ఎల్సిఆర్ సిరీస్లో ఏమొచ్చింది గుర్తున్నదా? ఎఫ్ నాట్కి ఈక్వేషను ఏమ్మా? ఎస్ సార్ 1/2 రూట్ ఎల్సి సార్. 1/2 ఎల్సి అంటే r²/l² అనేటువంటి దాన్ని తీసేస్తే ఇదే సిరీస్కి వస్తుంది అంతేగా. √1/LC అన్న 1/√LC అన్న ఒకటే కదా. ఎస్ సార్. అక్కడ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఆర్ మీద ఆధారపడలేదు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది దేని మీద ఆధారపడింది? ఆర్ మీద ఆధారపడింది. ఆర్ మీద ఆధారపడింది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత ఇందాక చూడండి 1/z దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పార్ట్ మొత్తం ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ మిగిలింది ఇంకేమిటి? 1/z = r/this కదా, అవునా? ఇప్పుడు z ఎంత అవుతుంది? r² + ω² L² అవుతుందా కదా? ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈక్వేషన్ 2లో ఏం చేసామంటే ω² L² ఎంత అన్న సంగతి చెప్పాం. ఇదిగో ఇక్కడ చూడండి, ω² L² ఎంత? L/c - r² కదా. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ప్రతిక్షేపిస్తాను. ఇప్పుడు z వాల్యూ ఎంత వచ్చింది? 1/z ఇది. అప్పుడు జడ్ని రెసిప్రొకేట్ చేస్తే r² + ω² L² r. చూడండి, z = r². ω² L² బదులుగా ఏం రాస్తున్నాము? L/c - r². ఇదిగో L/c - r²/r ఇది ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక +r² ఉన్నది, ఇదిగో ఇక్కడ ఒక -r² ఉన్నది. ఇవి రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? L/c/r అంటే ఏమొస్తుంది? L/cr అనేటువంటిది జెడ్ వాల్యూ. కాబట్టి ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్లో జెడ్ వాల్యూ రెజొనెన్స్ దగ్గర ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత? L/cr. అదే ఎల్సిఆర్ సిరీస్లో అయితే రెజొనెన్స్ దగ్గర జెడ్ వాల్యూ ఏమైంది? మినిమం అయిపోయింది. ఆ జెడ్ మినిమం వాల్యూ దేనికి సమానం అయిపోయిందంటే ఆర్కి సమానం అయిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి తేడాన్ని గుర్తించండి, ఓకేనా? తర్వాత ఇక్కడ కూడా గ్రాఫ్ గీస్తున్నాను. గ్రాఫ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి దాన్ని x అక్షం మీద, కరెంట్ అనేటువంటి దాన్ని y అక్షం మీద తీసుకొని ఫ్రీక్వెన్సీని క్రమంగా కనుక మారుస్తూ వస్తున్నట్లయితే ఏమవుతుంది? జెడ్ వాల్యూ పెరుగుతూ ఒక గరిష్ట విలువకి వెళ్ళి మళ్ళీ తగ్గుతుంది. కాబట్టి కరెంటు విలువ ఏమవుతుందంటే ఒక కనిష్ట విలువకు వచ్చేసి ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. అంటే ఎల్సిఆర్ సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్లో గ్రాఫ్ ఎట్లయితే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంది ఎల్సిఆర్ ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ అనేటువంటిది. దీన్ని యాక్చువల్గా రెజొనెంట్ సర్క్యూట్ అనకూడదు, యాంటీ రెజొనెంట్ సర్క్యూట్ అనాలి. అంటే నాయిక్ కల్నాయిక్ లాగా, అది నాయిక్ అయితే ఇది కల్నాయిక్ అనమాట, అవునా? అంటే నాయకుడు ప్రతి నాయకుడు లాగా అది మ్యాక్సిమం పంపిస్తే ఇదేమవుతుంది? మినిమం పంపిస్తుంది, అవునా? రిసోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర తక్కువ కరెంట్ ఫ్లో అవుతుందా సార్? ఏంటి? రిసోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర తక్కువ కరెంట్ ఫ్లో అవుతుందా సార్? ఈ దీంట్లో అంతే. ఎందువల్లంటే జెడ్ వాల్యూ మ్యాక్సిమం అయిపోయింది కదా. జెడ్ వాల్యూ మ్యాక్సిమం అయిపోయినప్పుడు కరెంట్ ఏమైపోతుంది? తక్కువగా ఫ్లో, మినిమం అయిపోతుంది. అది మ్యాక్సిమం అయిపోతే ఇది మినిమం. అందుకే కదా ఇది జెడ్ మ్యాక్సిమం అన్నాం రెజొనెన్స్ దగ్గరే. అదే అందుకే అంటున్నాను కదా, దాన్ని యాక్చువల్గా రెజొనెన్స్ అని అనకూడదు, యాంటీ రెజొనెన్స్ అని మాత్రమే అనాలి, అవునా? అంటే ఇక్కడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఇదిగో చూడండి, ఈ పర్టికులర్ రేంజ్లో కరెంట్ నీది పోనివ్వదు దాదాపు, అంతేనా కదా? అది యాక్సెప్టార్ సర్క్యూట్ అయితే ఇదేమవుతుంది? దీన్ని ఏమని వచ్చి చెప్పండి? రిజెక్టార్ సర్క్యూట్ అంటారు. అంటే ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మాత్రం పోనివ్వదు, అంతకంటే తక్కువ అయితేనే పోనిస్తుంది, అంతకంటే ఎక్కువైతే పోనిస్తుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, F1 F2ల మధ్య ఉండేటువంటి కరెంట్ ఫ్రీక్వెన్సీ కలిగిన కరెంట్ని మాత్రం మ్యాక్సిమం పోనిస్తుంది.
అంతకంటే తక్కువైనా పోనివ్వదు, అంతకంటే ఎక్కువైనా పోనివ్వదు. ఇదేమో రివర్స్, F1 కంటే తక్కువ అన్నా పోనిస్తుంది, F2 కంటే ఎక్కువ అన్నా పోనిస్తుంది. ఆ F1 F2ల మధ్య ఉండేటువంటి కరెంట్ని పోనివ్వదు. పోనివ్వకపోవడం అంటే 50% కంటే తక్కువ కనుక పోనిస్తున్నట్లయితే పోనివ్వకపోవడం, 50% కంటే ఎక్కువ పోనిస్తే పోనిచ్చినట్టు. ఓకేనా? ఓకే సార్. అంటే మొన్న మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏమిటి, 40% కంటే తక్కువ వస్తే ఫెయిల్ అంటే వాడికి 0 వచ్చినట్టు అని కదా అర్థం. 40 మార్కుల కంటే తక్కువ అని అర్థం. 41 మార్కు కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తే వాడు పాస్ అయినట్టు లెక్క. అంటే వాడికి 100 వచ్చినట్టు ఏం కాదు. అవునా? ఎస్ సార్. తర్వాత ఈ చాప్టర్లో తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుందంటే, ఇంతకుముందు ఇది వోల్టేజ్ యాంప్లిఫైర్గా పనిచేస్తే ఇది కరెంట్ యాంప్లిఫైర్ కింద పనిచేస్తుంది. దాన్ని యాక్సెప్టార్ సర్క్యూట్ అంటే, దీన్ని రిజెక్టార్ సర్క్యూట్. అది స్వీకార వలయం అయితే ఇది తిరస్కార వలయము. అంటే ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని తిరస్కరిస్తుంది. అంతకంటే ఫ్రీక్వెన్సీ తక్కువైనా పోనిస్తుంది, అంతకంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువైనా కానీ పోనిస్తుంది. ఇది కరెంట్ని యాంప్లిఫై చేస్తుంది, అదేమో వోల్టేజ్ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేయడం అంటే తెలుస్తుందే కదా, తక్కువ ఇస్తే ఆ తక్కువని అది ఏం చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఇంకొక చిన్న టేబుల్ ఉన్నది. టేబుల్ ఏమిటంటే ఎక్కువ సార్లు దీంట్లో అడిగేటువంటి 5 మార్కుల క్వశ్చన్, అందుకే నేను టేబుల్ రూపంలో వేశాను. ఎల్సిఆర్ సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్కి ఎల్సిఆర్ ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్కి ఉండేటువంటి తేడాలు. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అక్కడ గుర్తే కదా, F0 = 1/2π√LC. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇక్కడికి వచ్చేసేటప్పటికి F0 = 1/2π√1/LC -R²/L². ఇది అదనంగా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రూట్లో -R²/L². తర్వాత ఇదేమో R మీద ఆధారపడలేదు, ఈక్వేషన్ బట్టే చెప్పొచ్చు కదా. తర్వాత ఈ ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ ఏమో R మీద డిపెండ్ అయ్యి ఉన్నది. ఓకేనా? ఓకే సార్. తర్వాత రెజొనెన్స్ దగ్గర అక్కడ జెడ్ వాల్యూ ఎంత, జెడ్ మినిమం కదా. ఎస్ సార్. ఆ మినిమం వాల్యూ ఎంతకు సమానము, ఆర్ సార్. ఆర్కి సమానం. ఇక్కడ రెజొనెన్స్ దగ్గరకు వచ్చేసేటప్పటికి జెడ్ వాల్యూ ఏముంటుంది, L/మాక్సిమం సార్. మ్యాక్సిమం ఉంటుంది. ఆ విలువ L/CRకి సమానం. తర్వాత రెజొనెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి దీంట్లో అంటే సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్లో కరెంట్ మ్యాక్సిమం. అవునా? ఇక్కడికి వచ్చేటప్పుడు కరెంట్ ఏమైపోతుంది, మినిమం అయిపోతుంది. అవునా? తర్వాత దిస్ సర్క్యూట్ అలౌస్ ఎ పర్టికులర్ బ్యాండ్ ఆఫ్ ఏసీ ఫ్రీక్వెన్సీ. చెప్పాం కదా, పర్టికులర్ బ్యాండ్ అంటే F1కి F2లకు మధ్య ఉండేటువంటి ఒక పర్టికులర్ బ్యాండ్ని, ఒక పట్టిక ఫ్రీక్వెన్సీని మాత్రమే ఇది అలౌ చేస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటున్నారు, మనం యాక్సెప్టార్ సర్క్యూట్ అంటున్నాం. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది, అంతకంటే తక్కువైనా ఎక్కువైనా యాక్సెప్ట్ చేయదు. కానీ ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్లోకి వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రిజెక్ట్ చేస్తుంది, మిగిలిన వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటున్నామంటే రిజెక్టార్ సర్క్యూట్. అంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని మనం రిజెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడేమో ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ వాడతాం. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మనం పంపించాల్సిన అనుకున్నప్పుడు సిరీస్ సర్క్యూట్ని వాడుకుంటాం. తర్వాత ఇది ఒక వోల్టేజ్ యాంప్లిఫైర్గా పనిచేస్తుంది. ఇది ఎల్సిఆర్ సిరీస్ అనేటువంటిది. తర్వాత ఎల్సిఆర్ ప్యారలల్ అనేటువంటిది ఏమో కరెంట్ యాంప్లిఫైర్ కింద పనిచేస్తుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. ఇది జస్ట్ ఒక 4 స్టెప్పులనే ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మనం వోల్టేజ్కి ఏసీలో ఈక్వేషన్ ఏం రాస్తాం చెప్పండి. V = V0 sin ωt. sin ωt. అట్లనే కరెంట్కి ఏం రాస్తాం, I I0 I0 sin ωt +or-5. అది ప్లస్ అయినా కావచ్చు, మైనస్ అయినా కావచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ఎల్ అండ్ సిల మీద ఆధారపడి 5 అనేటువంటిది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియదు. ఏదైనా పర్వాలేదు, ప్లస్ వేసుకున్నా పర్వాలేదు, మైనస్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే యావరేజ్ పవర్కి సూత్రం ఏమని చెప్పాము గుర్తుందా, V × I. అవునా కదా?
ఎస్ సార్. పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. ఇప్పుడు నేను యావరేజ్ పవర్ ఎట్లా తీసుకుంటానంటే VI dt బై dt అన్నట్టుగా తీసుకుంటాను. అంటే ఒక సైకిల్ తీసుకుంటాను, ఒక కంప్లీట్ సైకిల్ అంటే మీన్ పొజిషన్ దగ్గర నుంచి మొదలు పెట్టేసి పీక్కి వెళ్ళి మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చేసి మళ్ళీ నెగటివ్ పీక్కి వచ్చేసి మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చే ఒక కంప్లీట్ సైకిల్ లేదా ఒక కంప్లీట్ వేవ్ అయ్యేటప్పటికి అంటే ఏమైపోయింది, కరెంటు వోల్టేజీలు పెరుగుతుంటే పవర్ పెరుగుతుంది, మళ్ళీ పవర్ పీక్కి వెళ్తుంది, మళ్ళీ పవర్ తగ్గిపోతుంది, మళ్ళీ నెగటివ్ అయిపోతుంది, మళ్ళీ జీరో అయిపోతుంది. అందువల్ల నాకు ఒక సైకిల్ మొత్తం మీద నాకు యావరేజ్ పవర్ కావాలి, సగటు సామర్థ్యము. ఓకేనా? దానికి నేను ఎట్లా రాస్తున్నానంటే చూడండి, VI ఇంటూ dt బై dt అని వేసుకొని పై వాల్యూని ఒక సైకిల్కి ఇంటిగ్రేట్ చేస్తాను, కింద టైంను కూడా ఒక సైకిల్కి ఇంటిగ్రేట్ చేస్తాను. ఓకేనా? ఒక సైకిల్ అంటే లోయర్ లిమిట్ ఏమవుతుంది, 0 అయిపోతుంది, అప్పర్ లిమిట్ ఏమవుతుందంటే క్యాపిటల్ T అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు వీకి బదులుగా ఏం రాస్తున్నాను, V0 sin ఒమేగా t అని రాస్తున్నాను. అలానే ఐకి బదులుగా ఏం రాస్తున్నాను, I0 sin ఒమేగా t -5, డిటీకి బదులుగా dt రాశాను, న్యూమరేటర్లో రాశాను, అట్లనే డినామినేటర్లో కూడా రాస్తాను. రాస్తే ముందు డినామినేటర్ సంగతి తెలియజేస్తాను. ఇంటిగ్రల్ dt ఈజ్ ఈక్వల్ టు ఎంత? టీ సార్. ఇంటిగ్రల్ dt ఈజ్ ఈక్వల్ టు t. అప్పర్ లిమిట్ క్యాపిటల్ T అని, లోయర్ లిమిట్ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ T -0 అయిపోతుంది, అప్పుడు క్యాపిటల్ T మిగులుతుంది. అందువల్ల డినామినేటర్లో నాకేం మిగిలింది, క్యాపిటల్ T మిగిలింది. ఓకే, ఇదిగో క్యాపిటల్ T రాశాను. న్యూమరేటర్లో కాన్స్టెంట్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయంటే పీక్ కరెంటు, పీక్ వోల్టేజ్, V0 ఒకటి, I0 ఒకటి. ఈ రెండింటిని కూడా ఏం చేశాను, బయట రాసేసాను. అంతవరకు అర్థమైందా? తర్వాత ఇదిగో sin A ఇంటూ sin B అన్నట్టుగా ఉంటుంది. ఓకేనా? పైన sin ఒమేగా t -5, దీన్ని sin A ఇంటూ sin Bని నేను ఎట్లా రాస్తున్నానంటే, అంటే 2 sin A sin B ఈజ్ ఈక్వల్ టు cos A మైనస్ B మైనస్ cos A ప్లస్ B అనే ఫార్ములా తెలుసుగా మీకు. అప్పుడు sin A ఇంటూ sin B ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని తీసుకొస్తే 1/2 cos A మైనస్ B మైనస్ cos A ప్లస్ B. అవునా? ఆ 2ని ఇదిగో ఇక్కడ రాసేసాను, ఈ హాఫ్ని ముందు రాసేసాను. cos A మైనస్ B అంటే ఏమవుతుంది, ఒమేగా t మైనస్ ఒమేగా t ప్లస్ 5 అంటే cos 5 అవుతుందా కదా? అలానే మైనస్ cos A ప్లస్ B అంటే ఒమేగా t ప్లస్ ఒమేగా t 2 ఒమేగా t -5. ఓకేనా? అవునా కదా? ఇంటూ dt. ఇప్పుడు దీన్ని రెండు ఇంటిగ్రల్స్గా విడగొట్టేసుకుంటున్నాను. V0 I0 బై 2t ఇంటిగ్రల్ 0t cos 5 dt మైనస్ ఇంటిగ్రల్ 0 టు t cos 2 ఒమేగా t -5 ఇంటూ dt తీసుకుంటే ఈ ఫస్ట్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? దేని దృష్ట్యా చేస్తున్నాం ఇంటిగ్రేషన్ చెప్పండి? టీ దృష్ట్యా చేస్తున్నాం. అందువల్ల మీరు cos 5 ఉంది కాబట్టి నేను sin 5 అంటానంటే కుదరదు. ఓకేనా? cos 5 అనేది కాన్స్టెంట్. ఓకేనా ఏమా? కాబట్టి T0 I0 బై 2t అది అక్కడే ఉన్నది. cos 5 కాన్స్టెంట్ కాబట్టి దాంట్లో ఏమైనా ఒమేగా టీ ఉంటే అప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం, కానీ ఒమేగా లేదుగా, cos 5 ఉన్నది. ఇంటిగ్రల్ dt ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T అయిపోయింది. అంతవరకు ఒప్పుకుంటారా? సెకండ్ పార్ట్లోకి వచ్చేసేటప్పటికి cos ఒమేగాకి ఇంటిగ్రల్ ఏమవుతుంది చెప్పండి? sin 2 ఒమేగా. అవునా కదా?
ఏమ్మా ఎస్ సార్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలుసు చెప్పండి. 2π/t కదా. ఎస్ సార్. అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t. కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/క్యాపిటల్ టీ. ఇప్పుడు అప్పర్ లిమిట్ స్మాల్ టీకి బదులుగా కనుక క్యాపిటల్ టీ కనుక పెట్టేసినట్లయితే ఈ న్యూమరేటర్ లో ఉన్న క్యాపిటల్ టీ 2π/tలో ఉండేటువంటి క్యాపిటల్ టీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇంక ఇక్కడ ఏం మిగిలింది 2 × 2π అంటే 4π. ఓకేనా? ఓకే సార్. 4π అంటే అంత 2π అంటే 360, 4π అంటే 720. 720 అంటే మళ్ళీ జీరోకి వచ్చినట్టేనా లేదా? ఎస్ సార్. cos 0 అవుతుంది. అవునా? cos 0 కాదు, sin 0 ఇంటిగ్రేట్ చేసాంగా sin 0 అవుతుంది. sin 0 వాల్యూ ఎంత? 0 సార్. 0. కాబట్టి అప్పర్ లిమిట్ 0 అయిపోతుంది, లోయర్ లిమిట్ 0 అయిపోతుంది. కాబట్టి ఈ సెకండ్ పార్ట్ మొత్తం ఏమైపోతుంది? 0 సార్. 0 అయిపోతుంది. అప్పుడు చూడండి, ఇక్కడ ఒక క్యాపిటల్ టీకి ఇక్కడ డినామినేటర్లో ఉండేటువంటి ఈ క్యాపిటల్ టీకి రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఏం మిగులుతుంది? V0 I0/2 × cos φ. ఓకేనా? V0 అనేటువంటిది ఏంటి? పీక్ వోల్టేజ్ కదా. తర్వాత I0 అనేటువంటిది ఏంటి? పీక్ కరెంట్ కదా. ఇప్పుడు ఈ 2ని √2 × √2గా రాస్తున్నాను. కాబట్టి ఇది V0/√2 అవుతుంది, ఇది I0/√2 అవుతుంది. V0/√2ని ఇందాక ఏమన్నా గుర్తున్నదా? Vrms. RMS వోల్టేజ్, RMS కరెంట్. I0/√2 ఈజ్ ఈక్వల్ టు IRMS అవుతుంది. V0/√2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? VRMS అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి పైకి వెళ్తే చూడండి, ఇక్కడ కనపడుతుంది మీకు. ఎక్కడ చూపించాను? క్యూ ఫ్యాక్టర్లో చెప్పాను. ఇదిగో చూడండి, IRMS ఈజ్ ఈక్వల్ టు I0/√2 అని రాసామా లేదా? అట్లా అన్నమాట. అట్లనే VRMS ఈజ్ ఈక్వల్ టు V0/√2 అన్నట్టుగా రాయొచ్చు. అదే రాస్తాను. ఇదిగో చూడండి, V0/√2 ఈజ్ ఈక్వల్ టు VRMS, అది RMS వోల్టేజ్ అంటాం. అట్లనే I0/√2ని IRMS కరెంట్ లేదా RMS కరెంట్ అంటున్నాం. అప్పుడు P యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, పైకి వచ్చేసేటప్పటికి ఇదిగో P యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు VRMS × IRMS × cos φ. VRMS × IRMS × cos φ. VRMS × IRMS అనేటువంటి దాన్ని ఏమంటారంటే అప్పరెంట్ పవర్ అని అంటారు, దృశ్య సామర్థ్యము. తర్వాత యావరేజ్ పవర్ని ఏమంటారంటే సగటు సామర్థ్యము. ఆ సగటు సామర్థ్యాన్ని నిజ సామర్థ్యము లేదా ట్రూ పవర్ అని కూడా అంటారు. ఓకేనా? ట్రూ పవర్ అన్నా యావరేజ్ పవర్ అన్నా ఒకటే. అవునా? తర్వాత VRMS × IRMS అనేటువంటి దాన్ని ఏమంటున్నాము? అప్పరెంట్ పవర్ అంటున్నాము. తర్వాత మిగిలిందే ఉన్నది cos φ ఉన్నది, దానిని పవర్ ఫ్యాక్టర్ అని అంటారు. ఏమిటి? పవర్ ఫ్యాక్టర్, సామర్థ్య గుణకము. ఇది మనం ప్రాక్టికల్ కూడా చేస్తాము. cos φ అంటే ఏంటి అర్థం ఏమైనా చెప్పగలుగుతారా? φ అంటే ఏమిటి? ఏమ్మా? యాంగిల్ సార్. కరెంట్కి వోల్టేజ్కి మధ్య ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ ని φ అంటాం. కాబట్టి కరెంట్కి వోల్టేజ్కి మధ్య ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో దాని కాజ్ విలువ తీసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటున్నామంటే సామర్థ్య గుణకము లేదా పవర్ ఫ్యాక్టర్ అంటున్నాం. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద కొసైన్ ఆఫ్ ది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ ది కరెంట్. ఏసీ వోల్టేజ్కి ఏసీ కరెంట్కి మధ్య ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ యొక్క కాజ్ వాల్యూని మనం పవర్ ఫ్యాక్టర్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ యావరేజ్ పవర్నేమో ట్రూ పవర్ అంటున్నారు, తర్వాత దీన్నేమో అపరెంట్ పవర్ అంటున్నాము, దీన్నేమో పవర్ ఫ్యాక్టర్ అంటున్నాము. కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు cos φ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పవర్ బై అప్పరెంట్ పవర్ అనేటువంటిది ఇది. ఇది కూడా
6 మార్కుల కింద 5 మార్కుల కింద అడుగుతుంటాడు. ఓకేనా? కాబట్టి మనం ఎల్సిఆర్ సిరీసు, ఎల్సిఆర్ ప్యారలల్ ఈ రెండు ఏమో 10 మార్కుల కింద అడుగుతుంటాడు. ఓకేనా? ఓకే సార్. క్లాస్ ఉందా ఇప్పుడు? అమ్మా